హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింధూస్ డైరీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి నేను నెయ్యి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ నెయ్యి బటర్తో చేశానన్నమాట. సో బటర్తో ఎంత సింపుల్గా నెయ్యి ఎలా చేసుకోవచ్చు అండ్ ఇది స్మెల్ కానీ టెక్స్చర్ కానీ చాలా చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఎస్పెషల్లీ మనం జనరల్గా ఫారిన్ కంట్రీస్లో ఉన్నోళ్ళు నెయ్యి కావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కొరియర్ తెప్పించుకోవడము అలా ఇలా. సో ఎవ్రీ టైం కొరియర్ అంటే పాసిబుల్ అవ్వదు అండ్ ఒక నెయ్యి కోసం అయితే అసలే తెప్పించుకోలేము. సో ఇలా సింపుల్గా మనకి లోకల్లో దొరికే బటర్తోనే మంచి టేస్టీ నెయ్యి చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ లోకల్లో మాకు దొరికే బటర్ తీసుకున్నాను. ఇక్కడ లోకల్లో మనకి అంత ఎక్కువ మోస్ట్లీ కౌ మిల్క్, కౌ బటర్ అలా అనేది దొరుకుతుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కౌ గీ కదా ఎలా ఉంటుందో అని భయపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 కౌ బటర్స్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి అన్సాల్టెడ్ బటర్స్ తీసుకున్నాను. సాల్టెడ్ తీసుకోవద్దు, అన్సాల్టెడ్ తీసుకుంటేనే బాగుంటుంది. ఇది ఒక్కొక్క ప్యాక్ వచ్చేసి 250 గ్రామ్స్ అనమాట. సో నేను ఇక్కడ 2 ప్యాక్స్ తీసుకున్నాను, అంటే 500 గ్రామ్స్ బటర్తో ఇప్పుడు నెయ్యి ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. సో దానికోసం అయితే ఒక థిక్గా ఉన్న బౌల్ తీసుకోండి, ఎందుకంటే పల్చగా ఉంటే తొందరగా కింద అడుగంటేస్తుంది నెయ్యి. సో థిక్గా ఉన్న లైక్ నాన్ స్టిక్ కానీ అలాంటిది ఏమన్నా లోతుగా ఉండేది తీసుకుంటే నెయ్యి ఇలా బాయిల్ అయినప్పుడు, బటర్ ఇలా బాయిల్ అయినప్పుడు పొంగకుండా బయట పడకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం లోతుగా ఉన్న బౌల్ తీసేసుకొని సో మనం 2 బటర్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి వేసేసుకోవాలి. సో ఇప్పుడు మీరు బటర్ వేసే ముందు ఒక 10 మినిట్స్ అలా ముందే బయట పెట్టి ఉంచితే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి సో కొంచెం సాఫ్ట్ అవుతుంది బటర్. సో అప్పుడు మెల్టింగ్ ప్రాసెస్ ఈజీగా అవుతుందన్నమాట. ఈ బటర్తో నేను జనరల్గా ఫస్ట్ నాకు తెలీదు, సో నేను ఇండియాలో మమ్మీతోనే కొరియర్ తెప్పించుకునేదాన్ని నెయ్యి. ఒకసారి 1-2 కేజెస్ అలా తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేసుకునేదాన్ని. బట్ ఎవ్రీ టైం అది పాసిబుల్ అవ్వదు. సో చాలా డిఫికల్ట్ అనమాట. సో నాకు ఈ ప్రాసెస్ మా ఫ్రెండ్ చెప్పింది. సో అప్పటి నుంచి నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. చాలా బాగుంటుంది నెయ్యి ఈ ప్రాసెస్లో చేయడం వల్ల. సో ఇప్పుడు నేను 2 బటర్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నెయ్యి చేసేటప్పుడు మీడియం ఆర్ లో ఫ్లేమ్ పెట్టాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్ పెడితే కరిగిపోతుంది, కానీ నెయ్యి ఫ్లేవర్ కానీ టెక్స్చర్ కానీ స్మెల్ కానీ రాదు, పాడైపోతుంది. సో చాలా లో ఫ్లేమ్గా పెట్టుకొని బటర్ అంతా మెల్ట్ చేసుకోండి ఫస్ట్. సో బటర్ అంతా ఇప్పుడు చూడండి మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయి అలా పైన వైట్గా లేయర్ ఫామ్ అయింది కదా. సో ఆ లేయర్ అంతా పోయి బటర్ కూడా ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది, ఆ ఎల్లో కలర్ పోయి ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యే వరకు నెయ్యి చేయాలన్నమాట. అప్పుడు నెయ్యి అయినట్టు మీనింగ్. సో ఇప్పుడు స్లోగా మనం మధ్య మధ్యలో కొంచెం కొంచెం లైట్గా కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో అలా మిక్స్ చేస్తూ ఉంటే ఒక 10-15 మినిట్స్కి అలా నెయ్యి అవుతుంది. ఇప్పుడు చూడండి మీరు కలుపుతున్నాను, పైన వైట్గా ఫామ్ అయింది కదా. సో ఇదంతా పోవాలన్నమాట ఫోమ్ మనకి. సో బటర్ స్మెల్ అండ్ నెయ్యి స్మెల్ 2 చాలా డిఫరెంట్ ఉంటాయి. సో ఆ స్మెల్ తెలుస్తుంది మనకి, ఆ స్మెల్ ద్వారా నెయ్యి అయింది అనే అర్థం అవుతుంది. సో స్లో ప్రాసెస్గా ఇలా చేసుకోండి. ఇప్పుడు ఈ వైట్ అంతా పోయి కింద ఎల్లో కూడా పోయి ట్రాన్స్పరెంట్ అవ్వాలి. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో కొంచెం ఈ స్టేజ్కి వచ్చాక మీడియం ఫ్లేమ్కి చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలన్నమాట. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. 10-15 మినిట్స్ ఓపిక పడితే మనకి చాలా 1/2 కేజీ బటర్తో ఆల్మోస్ట్ నాకు దగ్గర దగ్గర 400 గ్రామ్స్ అలా నెయ్యి వచ్చేసింది. వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఈ నెయ్యి మీరు బ్రెడ్ కానీ బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి, స్వీట్స్కి, రైస్లోకి, దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. స్మెల్ అయితే చాలా డేస్ అలానే ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ఆవు నెయ్యి మన ఇండియాలో ఆవు నెయ్యి లాగా టేస్ట్ రాదు, ఇది కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు ఎలా వస్తుంది అనేది. తప్పకుండా మీరు ఇలా ఎవ్రీ టైం నెయ్యి కోసం కొరియర్ అవి ఇవి ట్రై చేసి అలా బాధపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి. సో మీరు ఇంకా ఎప్పుడు ఈ ప్రాసెస్లోనే మీరు నెయ్యి చేసుకుంటారు. నేనైతే 100% దానికి గ్యారంటీ ఇస్తానన్నమాట. సో ఇప్పుడు చూడండి మీరు కొంచెం కరిగాక ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి, అలా బాయిల్ అవుతుంది. సో బబుల్స్ వచ్చి కొంచెం టైంకి కలర్ చేంజ్ అయింది, ఇందాకటి కలర్ ఇప్పుడు కలర్. సో ఇప్పుడు చూడండి వైట్ లేయర్ అంతా కొంచెం పక్కకి వెళ్ళి మిడిల్లో కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ ఇంకా అలా కొంచెం ఉంచితే ఇంకా ట్రాన్స్పరెంట్ అయిపోయి ఎల్లో కలర్ అంతా వెళ్ళిపోతుంది. సో చూడండి ఇప్పుడు క్లోజ్గా చూపిస్తున్నాను. సో ఇలా బాగా మరగాలన్నమాట. మరిగితే మొత్తం మనకి
ప్రాపర్గా మంచి కలర్తో నెయ్యి వస్తుంది. సో మీరు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తూ, సో ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్ అంతా ఒక సైడ్ వచ్చేసింది, కొంచెం లైట్గా ఫోమ్ ఉంది, సైడ్స్కి వెళ్ళిపోయింది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు బంద్ చేసేయండి నెయ్యి. అడుగున కొంచెం బ్లాక్గా గసిలాగా వస్తుంది, అది స్ట్రెయిన్ చేసేస్తే పోతుంది, ప్రాబ్లం లేదు దానికి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక మనం ఒక బౌల్లోకి, మనం ఏ బౌల్లో మ్యాక్సిమం గ్లాస్ బౌల్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో చల్లారనిచ్చాక ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది. సో ఇప్పుడు నేను ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులోకి స్ట్రైనర్ పెట్టి స్ట్రెయిన్ చేసుకోండి. సో అప్పుడు ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం మనకు స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది, ప్యూర్ నెయ్యి మాత్రం మన కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అంతా స్ట్రెయిన్ చేస్తున్నాను. సో చూడండి, స్ట్రెయిన్ చేస్తున్నప్పుడు ఎంత కలర్ ఎంత బాగా వచ్చిందో, మంచిగా లైట్ ఆరెంజ్ కలర్లో. అండ్ స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్ చాలా సూపర్గా ఉంది. సో ఇప్పుడు ఇలా ఫ్రెష్గా హోమ్ మేడ్ గీ విత్ బటర్ రెడీ అయిపోయింది. సో ఈ ప్రాసెస్లో మీకు చేసుకుంటే చాలా డేస్ స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్ మనం ఇండియాలో గీ ఎలా స్టోర్ చేసుకుంటామో అలానే స్టోర్ చేసుకోవచ్చు. కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మీరు హాఫ్ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో, ఒక హాఫ్ బయట పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఆరెంజ్ కలర్ వస్తే కొంచెం చల్లారాక నేను ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. మీకు ఫస్ట్లో చూపించాను కదా వీడియోలో, అలా అవుతుందన్నమాట చల్లారాక. సో ఇంకా లైట్గా ఇలా వేడిగుంటే మాత్రం వెంబటే మూత పెట్టేయొద్దు, జస్ట్ అలా లైట్గా పెట్టేసి పక్కకు పెట్టండి. సో చూడండి, జస్ట్ అలా పెట్టండి, క్లోజ్ చేయకుండా అలా పెట్టేసి కొంచెం మొత్తం ప్రాపర్గా చల్లారాక అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ టేస్టీ హోమ్ మేడ్ గీ రెడీ అయిపోయింది విత్ బటర్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో నెయ్యి చేసేసి నాకు ఎలా వచ్చింది టేస్ట్ చెప్పండి. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఇలా పూసలుగా అండ్ స్మెల్ అయితే చాలా అద్దిరిపోయింది. సో ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.